పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసరి ఆదాయం పెంచాలనేది తన ప్రధాన లక్ష్యమన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాం, పిల్లలే సంపద అని ఇవాళ చెప్తున్నామంటూ కామెంట్ చేశారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు బాబు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా